హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హోటల్ స్టైల్లో సాంబార్ రైస్ చేస్తున్నానండి. ఈ రైస్ నేను వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి మంచిగా చేస్తున్నాను. ఈ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ రైస్ కోసం ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఈ సాంబార్ రైస్కి వచ్చేసి మనము ఏ గ్లాస్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటామో దాంతో హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను కందిపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు కందిపప్పు మెజర్మెంట్. ఇప్పుడు ఇది శుభ్రంగా వాష్ చేసుకుందామండి. ఈ రైస్ శుభ్రంగా వాష్ చేశానండి. ఈ రైస్ని వచ్చేసి ఈ విధంగా మనము కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇది ముందు మనం కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఈ రైసు కందిపప్పుని ఇదంతా కుక్కర్లో యాడ్ చేసినాక మనము నీళ్ళు యాడ్ చేయాలండి. 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేయాలి. ఏ గ్లాస్తో అయితే మనము రైస్ కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేయాలి. నీళ్ళు యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత ఇందులోనే మనము పసుపు వేసుకుందాం. 1/4 స్పూను పసుపు. అలాగే ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేయాలండి. 1/2 స్పూన్ అంతా ఇంగువ యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ తర్వాత నేను మరలా చూపిస్తాను. రైస్ 4 విజిల్స్ పెట్టి ఉడకబెట్టేసానండి. ఇప్పుడు ఈ కుక్కర్ మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి మంచిగా సాంబార్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. ఈ సాంబార్ కోసం ఈ విధంగా ప్యాన్ తీసుకున్నానండి. ఈ ప్యాన్లో వచ్చేసి మనం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులో మనము చిన్న ఆనియన్స్ కొంచెము, ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి అండి. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం వేగనిద్దామండి. ఇవి వేగేటప్పుడు ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలండి ఒక 5 ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో 2 టమాటాలు కట్ చేసి చిన్న ముక్కలుగా ఇందులో యాడ్ చేసుకుందాం. టమాటాలు ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిద్దామండి. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను క్యారెట్ ఒక 2 క్యారెట్ తీసుకున్నానండి. బీన్స్, అలాగే మునక్కాయలు, ఇంకా 3-4 వంకాయలు, కొన్ని చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఈ మొత్తం వెజిటేబుల్స్ ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. కాయగూరలన్నీ ఇందులో యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసుకుందాం. ఐదు నిమిషాలు వెజిటేబుల్ మగ్గనిచ్చానండి. ఇవన్నీ బాగా ఒకసారి కలబెట్టేసి మనం ఇందులో ఇప్పుడు సాల్ట్, ఈ సాంబార్ పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము రైస్లో ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసామండి. ఇప్పుడు మనము సాంబార్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి సాంబార్ పొడి అండి. 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి షాప్లో ప్యాకెట్స్ దొరుకుతాయండి, సాంబార్ పొడి ప్యాకెట్స్. అలాగే ఇది చిల్లీ పౌడరు, ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాం అండి. మసాలా పొడులన్నీ బాగా కాయగూరలోకి మిక్స్ చేసుకుందాం. మనం వేసిన ఈ మసాలా పొడులు ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. మనం వేసిన మసాలా పొడులన్నీ 2 నిమిషాలు బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు యాడ్ చేసుకుందామండి. నీళ్ళు వచ్చేసి 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్ళు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ కాయగూరలు మరలా ఒక 5 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. పెద్ద
10 నిమిషాలు అయిపోయిందండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ముందే ఊరబెట్టేశానండి. చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ చింతపండు రసం హైలోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా తెరలనివ్వండి ఈ సాంబార్ని. ఇప్పుడు మనం పులుసు పోసినాక ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిచ్చానండి ఈ సాంబారు. ఇప్పుడు ఈ సాంబార్ మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద మనం ముందుగా ఉడికించుకున్న ఈ రైస్ పెట్టేశానండి. ఈ రైస్లో మనము ఈ సాంబార్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో మనము ఉడికించుకున్న ఈ సాంబార్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉంచేదాను, మరలా యాడ్ చేసి ఇది కలిపినాక మరలా మనం చూసుకొని యాడ్ చేసుకుందామండి. మిగతా సాంబార్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మీరు లాస్ట్లో ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, నాకైతే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ కొంచెం సాంబార్ తీసి పెట్టానండి రైస్ కలపడానికి ముందు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ రైస్ మాత్రం. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా మనం కర్రీ చేసుకోవాల్సిన పనే ఉండదు, సింపుల్గా అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ చాలా చాలా టేస్టీ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.